హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణవేణి మక్కన్ డిజైన్స్. ఈరోజు మంచి బ్రైడల్ డిజైన్ అండి. పట్టు శారీలో బ్లౌజ్ కాకుండా మనం పట్టు క్లాత్ తీసుకొని డిజైన్ ఇచ్చాం అనమాట. ఇదిగోండి హార్ట్ షేపు చూడండి, వర్క్ ఎంత హార్డ్గా ఉందో చూడండి. అంతా స్ప్రింగ్ ఇచ్చామన్నమాట. హ్యాండ్స్ కూడా వచ్చేసి టెంపుల్ బార్డర్ లాగా 3 లైన్స్ ఇచ్చామండి. టెంపుల్ బార్డర్ అన్నమాట, అర్థమవుతుందా? ఇదంతా జర్దోసి, నాట్ కుట్టు, సీక్వెన్స్, కట్ బీడ్స్ అండ్ పెరల్స్ మొత్తం డిజైన్ ని హైలైట్ చేశామండి. టెంపుల్ బార్డర్ ఇచ్చి మళ్ళీ కింద లైన్స్ ఇచ్చి స్పెషల్ బ్రైడల్ వేర్ అన్నమాట. చాలా స్మార్ట్ గా ఉంది డిజైన్, నాకైతే సూపర్ గా నచ్చింది. అండ్ ఫినిషింగ్ క్వాలిటీ కూడా ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. హ్యాండ్స్ చూడండి, 2 చేతులు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి. ఫ్రంట్ 1 సైడ్ ఇచ్చాము. బాగుంది కదా డిజైన్? డిజైన్ నచ్చితే చిన్న లైక్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కానీ లైక్ ఎవ్వరు చెయ్యట్లేదు. మీరు లైక్ చేస్తే నా డిజైన్ స్ప్రెడ్ అవుతుంది బాగా. జస్ట్ ఊరికే ట్రైల్ వేసి చూపిస్తుంది. హ్యాండ్ మీదకి వేస్తే ఎలా ఉంది అనేది అని చూడండి. జస్ట్ ఓన్లీ ఊరికే అట్లా హ్యాండ్ తగిలించానండి. జూమ్ హ్యాండ్ మీదకి వేస్తే ఎలా ఉంది డిజైన్ మీరు చూసి చెప్తారు కదా, అందుకని ఊరికే తగిలించాను. ఇది 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నానండి. అక్కకో లైక్ వేసుకోండి. చూస్తున్నారు కానండి వీడియోస్, అందరూ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎంత హార్డ్ వర్క్, ఎంత కష్టపడి చేశాం కదా. నిజంగా ఇంతకుముందు టైలరింగ్ చేయడం వేరండి. ఒక 20-15 ఇయర్స్ బ్యాక్ మనం టైలరింగ్ చూసుకుంటే కనుక ఒక బ్లౌజ్ ఇస్తారు, వెళ్ళిపోతారు. అసలు దాని గురించి ఆ నిమిషం కూడా ఉండదు. ఇంత మెంటల్ టెన్షన్ అయితే అస్సలు ఉండదు. వస్తారు, వచ్చే ప్రతి ఒక్కరు సెలెక్షన్కి ఒక్కొక్క బ్లౌజ్కి ఎంత టైం తీసుకొని సెలెక్ట్ చేస్తున్నారు. మేము వర్క్ చేస్తాం కదా, ఈ వర్క్ మెంటల్ టెన్షన్ ఎంతో. ఈ డిజైన్ ఇలా కరెక్ట్గా రావడానికి, మీరు ఇచ్చినట్టు రావడానికి మేము ఎంత మెంటల్ టెన్షన్ తీసుకుని, ఎంత స్ట్రెస్ తీసుకొని దగ్గరుండి పేపర్ ట్రేసింగ్ చేయడం, రోల్స్ చేయడం, డిజైన్ చేయడం, తర్వాత కలర్స్ కాంబినేషన్ ఎలా ఉందని చెక్ చేసుకోవడం, ఇంత వర్క్ ప్రాసెస్ ఉంటుందండి. ఒక డిజైన్ బయటికి ఇంత చక్కగా, ఇంత క్వాలిటీ, ఇంత ఫినిషింగ్, అవుట్ఫిట్ ఇంత బాగా వచ్చిందంటే ఇన్ని చేస్తేనేనండి. ఒక్కొక్కసారి మాకు కలర్ కాంబినేషన్ కానీ వర్క్ కానీ సెట్ అవ్వకపోతే నాకు అవుట్ఫిట్ కరెక్ట్గా వచ్చే వరకు చేయించుతానండి దగ్గరుండి. మరి సమస్య లేదు, ఒక రూపాయి పోయినా లాస్ అయినా లాభమైనా దగ్గరుండి చూసుకుంటాను. సో దానివల్ల కూడా ఇంత క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాను. ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా డోర్ టు డోర్ డెలివరీ పంపిస్తామండి. చాలా చక్కగా ఉంటుంది. కానీ ఒక లైక్ చేయండి, చాలా సంతోషిస్తాను. ఇంత కష్టపడుతున్నాం కదా, ఇంత కష్టపడ్డా మాకంత తృప్తి ఎక్కడొచ్చింది అనుకున్నాను. మీరు చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినా, చిన్న కామెంట్ చేసిన, ఒక లైక్ చేసిన, ఎవరికైనా షేర్ చేసి వర్క్ బాగుంది, క్వాలిటీ బాగుందని చెప్పితే మేము ఎంత చేసినా కూడా మాకు అనిపించదు. కానీ మీరు చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది, చాలా పొంగిపోతాం కూడా. జస్ట్ ఒక్క చిన్న లైక్ చేయండి. అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మీ దగ్గరలోనే ఉన్నాను కదా, కనీసం నా దగ్గర ఆఫ్లైన్ టచ్లో ఉన్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టడానికి ఎందుకు అంత బద్దకిస్తున్నారు?